ఆఫీస్లో పనిచేసే వాళ్లతో ఎలా ఉండాలి అనే విషయంలో మానసిక నిపుణులు సరికొత్త విషయాలను బయటపెట్టారు. అప్పుడే చదువు ముగించి కొత్త ఉద్యోగంలోకి అడుగుపెట్టిన అమ్మాయి ఆఫీసు వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం తీసుకుంటుంది. కొత్తగా ఎవరైనా ఆఫీస్కు వచ్చారంటే ఒక్కొక్కరు ఒక విధంగా వాళ్ల గురించి చర్చించుకుంటారు. చాలా హుందాగా ఎవరి విధులను వాళ్ళు నిర్వర్తించే సమయంలో మౌలికంగానే కార్యాలయ వాతావరణం భిన్నంగా ఉంటుంది. అందరికీ ఇది భృతిని పంచే చోటు. కొందరికైతే ఎన్నో ఏళ్ల చదువుల తపస్సుకి అందివచ్చిన వరం, మరికొందరికి భవిష్యత్తు కలల్ని సాకారం చేసే ఆయుధం. ఇంత కీలకమైంది కాబట్టి ఇక్కడ ఆధిపత్యం కోసం పోటీ, పేరు కోసం పాకులాటలు, అసూయ, అహంభావం ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయి. వీటికి తోడు సరిజోడీలతో ప్రేమ వ్యవహారం సహజమైన ప్రేమని ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేస్తుందని అంటున్నారు. అందుకే 1960లలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానసిక నిపుణులు ఎప్పుడో చెప్పారు, ఒకే కార్యాలయంలో ఒకే చోట ఒకే పనివేళల్లో భార్యాభర్తలు కలిసి పనిచేయకూడదని, ప్రేమించడం వంటివి అసలే చేయవద్దని చెబుతున్నారు. ఇక ప్రేమ విషయానికి వస్తే ప్రేమకున్న కొన్ని గుణాలే ఆఫీసు వాతావరణాన్ని చెడగొడతాయని చెబుతున్నారు. అవి మిమ్మల్ని కుంగదీస్తాయి. అవేంటంటే ఎదుటివాళ్లు మీకు మాత్రమే సొంతమనే భావన కలగడం, అది కుదరకపోతే ఏర్పడే అసూయ, కుంగుబాటు మీ పని సామర్థ్యాన్ని తగ్గిస్తాయంటున్నారు. మీరెంత ప్రతిభావంతులైనా సరే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. నలుగురిలో మీకిష్టమైన వారికిచ్చే ప్రాధాన్యం ఎదుటివారికి అది పక్షపాతంగా కనిపించవచ్చు. ఇది ఉన్నతాధికారులకు ఫిర్యాదుగా వెళ్తే ఉద్యోగ జీవితానికే ముప్పు రావచ్చు. అంతేకాదు ఒకసారి ప్రేమలో పడి విడిపోయే పరిస్థితంటూ వస్తే ఇక నరకమే అంటున్నారు మానసిక నిపుణులు. ఆఫీస్లో వ్యక్తిగత కష్టసుఖాలు చెప్పుకోవడాలు చేయకూడదని అంటున్నారు. కేవలం పని, దానికి సంబంధించిన వాటికే మాటలు పరిమితం చేయాలని చెబుతున్నారు. అందుకని మరీ అతి గాంభీర్యాలు, ముభావంగా ఉండాల్సిన అవసరం లేదని, అందరికీ తెలిసినవే వాళ్ళకి తెలిస్తే చాలని, ప్రత్యేకంగా ఏదీ చెప్పనక్కర్లేదని చెబుతున్నారు నిపుణులు. ఆఫీసు బయట ఉద్యోగానికి అడ్డు రాకుండా మీకంటూ ఓ ప్రపంచాన్ని ఏర్పరచుకోవచ్చని చెబుతున్నారు. మీ చిన్ననాటి మిత్రులు, మీకున్న అభిరుచి కారణంగా స్నేహితులైన వాళ్లు, బంధువులతో ఎప్పుడూ మాటలు కలుపుతూ ఉండండి. అది మీ మానసిక ఒంటరితనాన్ని పోగొడుతుంది. దాంతోపాటు పనికి, వ్యక్తిగతానికి మధ్య ఎప్పుడూ ఓ బలమైన లక్ష్మణరేఖ ఉండాలని చెబుతున్నారు. ఒకే చోట 7-8 గంటలు కలిసి పనిచేసే స్త్రీ పురుషుల మధ్య సాన్నిధ్యం ఏర్పడటం సహజం. మీకు లేకున్నా ఎదుటివారిలో అలాంటి భావం ఏర్పడగానే వాళ్ళకి కాస్త దూరంగానే మసలండి అని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. అమ్మాయిలైతే అతనితో ఒంటరిగా ఉండే సందర్భాలని నివారించండి. ఒక్కోసారి ఎదుటివాళ్లు వినరు, ఉద్వేగపరంగా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారికి ఏ పరిస్థితిలోనూ లొంగొద్దని చెబుతున్నారు. శృతి మించితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి, లేకుంటే కొంప కొల్లేరే అని అంటున్నారు మానసిక నిపుణులు.